హలో అందరికీ మా ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు మనం ఊటీ బోటు హౌస్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఈ వీడియోని ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోకండి. ఊటీ బోటు హౌస్ ఊటీ సరస్సు సమీపంలో ఉంది. ఇది ఉత్సాహభరితమైన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఊటీ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక అత్యంత ప్రసిద్ధ పర్వత రిసార్ట్ ప్రాంతం. ఊటీ బోటు హౌస్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు ఎంతో ఆనందం పొందుతారు, ఎందుకంటే ఈ ప్రదేశం ఒక ప్రత్యేకమైన సహజ సుందరతతో అలంకరించిన సరస్సు మరియు పర్యాటకులకు అందించిన రైడ్స్తో అదృష్టం అందిస్తుంది. ఊటీ బోటు హౌస్ చరిత్ర. ఊటీ బోటు హౌస్ 19వ శతాబ్దంలో ప్రారంభించబడింది. ఇది ఊటీ సరస్సు వద్ద నిర్మించబడింది. ఒక పెద్ద జలాశయంగా ఇది 19వ శతాబ్దపు బ్రిటిష్ కాలంలో పర్యాటకుల కోసం నిర్మించబడింది. దీనిని ప్రారంభించినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు దీన్ని ఒక వినోదప్రదమైన ప్రదేశంగా భావించారు, కానీ నేడు ఇది ఊటీ నగరంలోని ప్రధాన పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఊటీ సరస్సు మరియు అందాలు. ఊటీ సరస్సు విస్తీర్ణం 65 ఎకరాలు ఉంటుంది. ఇది ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలను చూపిస్తుంది. సరస్సు చుట్టూ మనోహరమైన పర్వతాలు, పచ్చటి చెట్లు, పుష్పాల వేట మరియు సముద్రంలో మృదుగాలులు ఉన్నాయని చూసి పర్యాటకులు మరింత ఉల్లాసంగా భావిస్తారు. సరస్సులో బోటింగ్ చేయడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇది ఓపికతో పాటుగా ఒక ప్రశాంతమైన, సుఖకరమైన ప్రయాణాన్ని ఇస్తుంది. ఊటీ సరస్సు మరియు బోటు హౌస్ రేంజ్. ఊటీ సరస్సు ఊటీ నగర కేంద్రం నుండి సుమారు 2 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది ఊటీ పట్టణం నుండి ఊటీ బోటు హౌస్ కి చేరడానికి 10–15 నిమిషాల కారు ప్రయాణం మాత్రమే అవసరం. నగర కేంద్రం నుండి చిన్న రిక్షాలు మరియు కార్లు కూడా ఈ ప్రదేశానికి చేరుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు సులభంగా చేరే ప్రదేశం కావడంతో ఇది జనం క్షణక్షణం ఆస్వాదించే ప్రదేశంగా నిలుస్తుంది. బోటింగ్. బోటింగ్ ఊటీ బోటు హౌస్లో ప్రధాన ఆకర్షణ. పర్యాటకులు పెడల బోటింగ్, పెద్ద బోట్స్, కాని బోట్స్ వంటి విభిన్న రకాల బోట్స్లో విహారాన్ని అనుభవించవచ్చు. సరస్సులోని నీరు చాలా శుభ్రంగా ఉంటుంది మరియు చుట్టూ ఉన్న ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. పర్యాటకులు ఊటీ సరస్సులో బోటింగ్ చేస్తూ ఒక ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అనుభవిస్తారు. 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు ఇలాంటివి ప్రయాణాలుగా అందిస్తారు. బోటు హౌస్ సౌకర్యాలు. ఊటీ బోటు హౌస్ వద్ద పర్యాటకులు బోటింగ్ చేస్తూ గడిపే సమయం ఆస్వాదించడానికి వివిధ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ టికెట్లు కొనుగోలు చేసేందుకు ఒక ఛార్జ్ ఉంటుంది. అదనంగా బోటు హౌస్ వద్ద ఆహార ప్రదేశాలు, పిక్నిక్ స్పాట్లు, ఫోటోగ్రాములు మరియు స్మాల్ షాపులు ఉన్నాయి. షాపింగ్ మరియు ప్రత్యేక పూలు. ఊటీ బోటు హౌస్ వద్ద షాపింగ్ కూడా అనేక వసతులు అందిస్తుంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ప్రకృతి బూటిక్స్, చిన్న మెమోరాబిలియా స్టోర్స్ మరియు స్మాల్ షాప్స్ నుండి తమకు నచ్చిన గిఫ్ట్స్ లేదా స్థానిక వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఆర్కిడ్స్, రోజ్, లిలీస్ వంటి ప్రత్యేక పూలు అమ్మకానికి ఉంచబడ్డాయి. ఈ పూలు ఊటీలోని అద్భుతమైన ప్రకృతిలో పుష్పాలను ఆనందంగా చూస్తూ కొనుగోలు చేయవచ్చు. పర్యాటకులు తమ కుటుంబం మరియు స్నేహితుల కోసం ఈ ప్రత్యేక పూలను కొనుగోలు చేయడం ద్వారా అద్భుతమైన స్మృతులను సృష్టించుకోవచ్చు. బెస్ట్ టైమ్ టు విజిట్. ఊటీ బోటు హౌస్ సందర్శించడానికి ఉత్తమ సమయం వేసవి సీజన్ మార్చి నుండి జూన్ వరకు మరియు శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు 2 సమయాలు. వేసవిలో వాతావరణం సరసమైనది మరియు సరస్సులో బోటింగ్ చేస్తూ ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. శీతాకాలంలో ఊటీ నగరం చాలా అద్భుతంగా మారుతుంది. చల్లటి గాలులు, మంచుపళ్ళు, చల్లబడిన పర్వతాలు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఊటీ నగరం. ఊటీ నీలగిరి పర్వతాలు, నీల్గిరీస్ యొక్క అద్భుతమైన నగరం. ఇది మరిన్ని పర్యాటక ప్రదేశాలు, బోటానికల్ గార్డెన్, డాట్బెట్టా పీక్, ఊటీ సరస్సు వంటి వివిధ ఆకర్షణలను కలిగి ఉంటుంది. ఈ నగరం పర్యాటకులకు తీయని వాతావరణం, పచ్చటి పర్వతాలు మరియు అనేక పర్యాటక ప్రదేశాలతో ప్రసిద్ధి చెందింది. ఇది 2240 మీటర్ల ఎత్తులో ఉన్నందున
విరామ సమయంలో మంచి వాతావరణం అందిస్తుంది. కూల్ వాతావరణం, చల్లటి గాలులు మరియు ప్రకృతితో సమ్మిళితమైన శాంతిని అనుభవించడానికి ఇది అనువైన ప్రదేశం. ఊటీ నగరంలో మీరు కనుగొనగల ప్రత్యేకమైన వస్తువులు అనేక ఉంటాయి. పరిమళాలు, ఛాయతిచ్చెడు, చక్కెర గుమ్మడికాయలు మరియు పులులుకులు వంటి వాటి కొనుగోలుకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ముగింపు: ఊటీ బోటు హౌస్ సరస్సు చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి, బోటింగ్ ప్రయాణాలు, ప్రత్యేక షాపింగ్ అవకాశాలు మరియు ఫోటో మాదిరి అనుభవాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మీరు కూడా ఒకసారి ఊటీ బోటు హౌస్ సందర్శించి ఈ సౌకర్యాలను అనుభవించవచ్చు. మరింత తెలుసుకోవడానికి మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ మరియు పర్యాటక గైడ్లు అందిస్తాము. మీరు ఈ వీడియోను ఇష్టపడ్డారా? దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. तुम तो ऐसा भी नहीं है कि जाओ लेकर आओ हमारा मतलब चीज नदी चीक बंद कर very good.